హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను 2 కేజీలన్నర దమ్ బిర్యానీ చేశాను. ఇది మన ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగ మన ఇంట్లో మనం ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ పక్కా కొలతలతో నేను ఈ వీడియోలో చూపించాను. చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చేసుకోవడానికి నేను 2 కేజీలన్నర చికెన్ తీసుకున్నాను. ఇది మీడియంగా పీసెస్ ఇలా కట్ చేయించుకోవాలి. కట్ చేయించుకున్న తర్వాత దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్, నిమ్మరసం వేసుకుని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూను వేసుకున్నాను. అలాగే 1 స్పూను పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసాను. స్పూన్ ఇది పెద్దది. మామూలు కారం, మసాలా కారం 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ వేసాను. అలాగే గరం మసాలా 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకుని ఇదంతా ఒకసారి బాగా చేతితో కలిసేటట్టు కింద కలుపుకోండి. నేను టేబుల్ స్పూన్ కాదు, ఇది మనకి గట్లు ఉంటాయి కదా, చిన్న గట్టి ఉంటుంది కదా, దాంతో వేసాను నేను. చూడండి, ఇదంతా బాగా కలిసేటట్టు ఇలాగా కలుపుకోవాలి. మనం ఎంతగా మళ్ళా మసాజ్ చేస్తూ కలిపితే చక్కగా పడుతుంది మసాలా అంతా పట్టేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. చూడండి, దీంట్లో మనం ఫస్టే పెరుగు వేయకూడదు. ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత లాస్ట్లో మనం పెరుగు వేసుకోవాలి. అలాగే నేను ఒక 1/2 కిలో ఆనియన్స్ని ఇలాగా బ్రౌన్ ఆనియన్స్ కింద చేసుకున్నాను. చూడండి, ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. దీనికి ఆయిల్ 400 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. అలాగే నేను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయట్లేదు, ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నేను టేబుల్ స్పూన్ కదని చెప్పాను కదా, అన్ని మెజర్మెంట్స్ అన్నీ పెద్ద స్పూన్తోనే వేస్తున్నాను. ఒక 5 పచ్చిమిర్చి వేసాను, 1 గుప్పుడు కొత్తిమీర, 1 గుప్పుడు పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 నిమ్మకాయలని ఇలాగ జ్యూస్ తీసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు వేస్తున్నాను. చూడండి, ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇదంతా ఇలా వేసుకుంటూ కలుపుకోండి. ఇలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇందులో గ్రేవీ అనేది పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా, దాంతోనే మనకి గ్రేవీ అనేది వస్తుంది. చూడండి, ఇదంతా మంచిగా ఇలా పట్టించుకోవాలి. మొత్తం ఒక 1/2 లీటర్ పెరుగు పట్టింది. చూడండి, ఇదంతా ఇలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇలాగా ఇదంతా ఇలాగా సర్ది పెట్టిన తర్వాత దీని మీద మూత వేసుకుని ఒక అరగంట నుంచి గంట సేపు వరకు మీరు నానబెట్టుకుంటే చికెన్ చాలా బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇక్కడ 2 కేజీలన్నర రైస్ తీసుకుంటున్నాను. లేదా 2 ప్యాకెట్లు వేసాను కదా, దీంట్లో ఒక 1/2 ప్యాకెట్ వేస్తున్నాను. ఇలాగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టుకోండి. 2 సార్లు కడగాలి. వాటర్ వేసుకుని మంచిగా ఇలాగా ఒకసారి కింద నుంచి మంచిగా చూడండి, ఇలాగా 2 సార్లు 3 సార్లు కడగండి. నేనైతే ఒక 3 సార్లు కడిగి పెట్టుకున్నాను. కడిగిన తర్వాత వాటర్ వేసుకుని దీన్ని కూడా ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత నేను ఒక 5 లీటర్ల వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో మొత్తం మసాలా సరుకులు ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ వేసుకోండి. సాజీరా, బిర్యానీ ఆకు, అలాగే లవంగ మొగ్గ, మిరియాలు, ఇలాచి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసాను. అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, షాహీ మసాలా, అది కూడా 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కింద అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను చిన్న స్పూన్తో వేసాను, టేబుల్ స్పూన్తో వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఒక 2 గట్లు వేసుకోవాలి. అన్నం మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా నేను 2.5 స్పూన్లు వేసాను. ఇది పెద్ద స్పూన్తోనే వేసాను. అది చూడండి, ఇది మనం స్టవ్ మీద పెట్టుకుని దీన్ని
రోలింగ్ బాయిల్ వచ్చే వరకు కింద పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ ఉంది కదా, బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసింది ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తం మ్యారినేట్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే నాకు చికెన్ ఇది కొంచెం ముదిరి చికెన్ కింద అనిపించింది, అందుకని చెప్పి ఒక్క 10 నిమిషాలు నేను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకున్నాను. చూడండి, ఒకసారి ఇది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇవి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి దీన్ని ఇలాగా రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ మైదాని పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పైన సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా మైదా పెట్టుకుంటున్నాను. మొత్తం ఈ టిన్నుకి గిన్నె మొత్తం మైదాని ఇలాగా పెట్టుకోండి. ఇదంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. దీన్ని ఫస్ట్ మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకుని చూడండి, వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయింది కదా. నేను ఇప్పుడు దీంట్లో ఉన్న మసాలా అంతా తీసేస్తున్నాను. ఈ మసాలా తీసేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు మసాలాలు తగలకుండా ఉంటాయి. ఇలా తీసిన తర్వాత ఈ రైస్ అంతా దీంట్లో వేసుకోండి. ఇలా దీంట్లో వేసుకుని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని గట్టి పెట్టి ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఒకసారి రైస్ ఇలా తీసుకుని మనకి ఇది 80% వరకు రైస్ ఇలా కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా కుక్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని మనము వేరే స్టవ్ మీద, స్టవ్ ఆన్లోనే ఉండాలి ఫ్రెండ్స్, స్టవ్ బంద్ చేయొద్దు. ఇది మనం లేయర్ కింద వేసుకుంటాం కదా, నేను ఇంకొక స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు నేను దీన్ని లేయర్ కింద వేస్తాను. ఇది వేసిన తర్వాత నొక్కకూడదు. ఇలా మనం ఇలాగే ఎలా వేసామో అలాగే ఉంచుకోండి. ఇదంతా రైస్ అంతా దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, రైస్ మొత్తానికి దీంట్లో పట్టింది. అయిన తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, నేను కొంచెం వాటర్ గ్లాసులో తీసుకున్నాను. ఇటువంటి కలర్స్ మనం వేసుకోకుండా అందులోనే కొంచెం పసుపు వేసుకుని పైన వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇంకా నెయ్యి కూడా వేసుకోండి, ఒక 4 స్పూన్ల వరకు. ఒక నిమ్మకాయని ఇలా జ్యూస్ తీసుకుని వేసుకున్నాను, 1.5 నిమ్మకాయ పట్టింది నాకు. ఇలా అంతా వేసిన తర్వాత ఇప్పుడు దీని మీద నేను చెప్పాను కదా వాటరు, దాంట్లో కొంచెం పసుపు కలిపి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలాని పైన వేసుకోండి. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలాని ఇలా పైన వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, నాకు టైం అయింది. స్టవ్ కట్టిన తర్వాత నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఇదంతా ఈ పిండి ఉంది కదా, ఇది తీసేసుకోవచ్చు. తీసిన తర్వాత చూడండి, కింద నుంచి చూద్దాము. చాలా పొడి పొడిగా బిర్యానీ చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.